రాజు ఏమన్నా రాజు ఏమన్నా రాజు ఏమన్నా రాజు అనింది. ఎన్నిసార్లు పిలిపించుకుంటారు? ఏమన్నావు రాజు? ఏంటిది? సరే సరే, మీరు నాకు మొదటిసారి చిక్కారు కాబట్టి మానవతా దృక్పథంతో మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేస్తాను. కానిస్టేబుల్ సార్ నెంబర్ తీసుకో. ఓకే సార్, ఇందాక నుంచి నేను కూడా వెయిటింగ్. సార్ నెంబర్ చెప్పు. ఒకసారి నెంబర్ చెప్పరా? థ్యాంక్ యూ మేడం. సార్ అందరిలాగే మేడాన్ని కూడా 10 నెంబర్లే ఉన్నాయి సార్. ఓకే ఓకే, నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. నువ్వు కాదు కానిస్టేబుల్, వాళ్ళు. ఇలా చేపండి. ఇప్పుడు ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపిద్దాం. అంతేనంటారా? అంతే. సరే పదండి. ఎప్పుడో వచ్చాం, తెల్లారిపోయేలా ఉంది ఇప్పటికే. పెట్టండి సార్. సార్ ఒక నిమిషం కాల్ వస్తుంది. ఒరే నువ్వు చచ్చిపోలేదా? బతికే ఉన్నావా? నేను చావడేంటి సార్? మరి ఇందాక నుంచి సచిన్ సేవల్లో పడిపోయావు కదరా ఇక్కడే. అదా రాత్రి నిద్ర పట్టక 7 బీర్లు తాగానండి. ఆయన కూడా నిద్ర పట్టక ఆ మత్తులో ఒక్క నిద్ర మాత్రం వేసుకోపోయి 7-8 నిద్ర మాత్రం వేసుకున్నాను సార్. అందుకే ఇలా మధ్యలో పడిపోయాను. అయినా మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? చెప్తా క్లియర్ గా చెప్తా. నీ డబ్బరేకులు సుబ్బరావు లేరా. అమ్మా అరే డిప్పం, రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారా. సమయానికి మా ఎస్ఐ గారు రాకపోతే నీ సొమ్ము మొత్తం అయిపోయేది. ఇంకొకసారి అన్ని బీర్లు తాగి చావద్దు. సర్లే, రాత్రంతా డ్యూటీ చేసి నాకు ఎస్ఐ గారికి బాగా ఒళ్ళు హోనం అయిపోయింది. లోపలికి వెళ్ళి 2 ఉంటే తీసుకొని రా. పోతావే ఇల్లు. అమ్మా సార్, నా సొమ్ము నగలన్నీ దొంగలు తీసుకెళ్ళిపోయారు సార్. వాళ్ళు తీసుకెళ్లిపోయిన సూట్ కేసులోనే డబ్బు నగలు ఉన్నాయేమో సార్.